నమస్తే, నా పేరు వెన్నా సత్యనారాయణ అండి. మాది వెరవనపాలెం కాన్స్ట్రక్షన్ దోర్నాల మండలం నుంచి వచ్చాము. ఎలా ఉందన్న ప్రస్తుతం జగన్ పరిపాలన? జగన్ ప్రభుత్వం అయితే పర్వాలే. అమ్మ ఒడి, విద్యా దీవెన, ఇండ్ల పట్టాలు ఇవ్వటం చేయటం బాగానే ఉంది. అయితే కాంట్రాక్టర్లకు కానీ ఒక కార్యకర్త అనేవాడు కనుమరుగైపోతున్నాడు. ఈ పార్టీలో కార్యకర్తను పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. కార్యకర్త దృష్టి ఉంచుకుంటే వాలంటీర్లు అయితే వాళ్ళు మేము పెట్టిన వాళ్ళే వాళ్ళు ఒక వాలంటరీ, వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉంటారు తప్ప వాళ్ళు ఓన్లీ జీతాలకే యాజిటివ్ వాడు కార్యకర్త అనేవాడు లేకుండా పోతున్నాడు. రేపు ఓట్లు తీసుకొచ్చి వేయాలంటే ఒక కార్యకర్త తప్ప వాలంటీర్ తీసుకొచ్చి ఓటేపియడు. దాన్ని కార్యకర్త మీద ఒక దృష్టి పెట్టుకొని చేయాలని మేము జగన్ గారిని అడుగుతున్నాము. అయినా కూడా వాళ్ళు ఇంకా కార్యకర్తను మటుకు పట్టించుకోవటం లేదు. అయినా మా ప్రకాశం ఎర్రగొండపాలెం కాన్స్ట్రక్షన్లో మాకు ఎలుగొండ ప్రాజెక్టు ప్రాణదాత, దాని గురించి కూడా పనులు నత్తనడకనే అయిపోతున్నాయి. టన్నల్ పూర్తి అయింది, అయినా కూడా దానికి వాటర్ అనే సోర్స్ లేదు. అలాగని మాకైతే ఎర్రగొండపాలెం కాన్స్ట్రక్షన్లో మెయిన్ వాటర్ సమస్య. 4.5 సంవత్సరం అయింది వాటర్ తోలుతూనే ఉండము. నీళ్ళ ట్యాంకర్ బిల్లులో ఈ రోజు కూడా ఇవ్వటం లేదు. ఇచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ ఇంకోరని పెట్టేసి ఆపేసి చాలా ఇబ్బందిగా ఉండదు. రోడ్ల మీద జనాలు వస్తున్నారు. ఇంకా మళ్ళీ ఓసారి వస్తుందని అంటున్నారు. ఈ కార్యకర్తలకైనా తలుచుకోకపోతే ఈ నెలలో కూడా కార్యకర్తలు తలుచుకోకపోతే వాళ్ళు తీసుకుపోయి పోలింగ్ బూతులలో కూడా పోయి ఏజెంట్కు ఉండేదానికి కూడా ఒక ఇబ్బందిగానే ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే ఏజెంట్ కూర్చోవాలన్నా కూడా ఇబ్బందిగానే ఉంది. అంటే కార్యకర్త అనేవాడు కనుమరుగైపోయే రోజు కూడా వచ్చేసింది. అంటే ఏదో వస్తున్నారు పోతున్నారని. మాకైతే వాటర్ బిల్లులు ఖచ్చితంగా ఇప్పించవలసిందిగా మరీ కోరుతున్నాము. ఎర్రగొండపాలెం కాన్స్ట్రక్షన్ లో చాలా ఇబ్బందిగా ఉన్నారు. నా పేరు ఆనందరావు. మేస్త్రి పని చేస్తా. జగన్ పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందమ్మా, ఒరిజినల్ గా ఉంది. ఎంతమంది చూసింటారు ముఖ్యమంత్రులు? చాలా మందిని చూసా. నా వయసు కండి 65 ఏళ్ళ నుంచి ఇట్ట చేసిన వాళ్ళు ఎవరు లేరు. దేవుళ్ళు అంటే గెలుస్తాడు. మిగిలిన పార్టీలు టీడీపీ, జనసేన అనుకుంటారు 100 మంది ఉంది అనుకుంటారు. అందరు కలిసి వస్తున్నారు కదా. ఏం కాదు కదా, నాకు తెలుసు. ఓకే.